రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మే 31న నంద్యాల జిల్లా చాబోలుమెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామరెడ్డి తెలిపారు. 2016లో సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రాయలసీమ చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్న ఆయన శ్రీశైలం జలాల్లో రాయలసీమకు న్యాయమైన వాటా కోసం దశాబ్ద కాలంగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాయలసీమ ప్రజలందరూ కార్యక్రమానికి హాజరై ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చిన ఆయన ప్రాంత ప్రయోజనాల సాధన కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని స్పష్టం చేశారు. బొజ్జ దశరథ రామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. మే 31, 2026న నంద్యాల దగ్గర ఉన్న చాబోలిమెట్టలో సిద్ధేశ్వరం 10వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మీడియాతో నేను మాట్లాడుతున్నాను. మీ ద్వారా రాయలసీమ అభిమానులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మే 31, 2016న సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగింది. ఎప్పుడూ ఊహించినంత ఉద్యమ చరిత్ర లేని రాయలసీమలో ఒక ఉద్యమాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అది. అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన రోజు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దానికోసం చేసుకుంటున్న వేడికైతే మాత్రం తప్పకుండా కాదు. ఆ సంకల్పాన్ని పునరాకృతం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో మనము అనేక విజయాలు సాధించుకున్నాం. స్పష్టంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన రోజు కూడా గోడ మీద రాసింది మేము ఆ రోజు శంకుస్థాపన మీద రాసిన అక్షరాలను అందరూ మర్చిపోయినట్టున్నారు. ఈ సందర్భంలో మరొక్కడి గుర్తు చేయదలుచుకున్నాం. రాయలసీమ పట్ల పాలకుల వివక్షకు వ్యతిరేకంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరుపుతున్నాం అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో శిలాఫలకం మీద రాసి ప్రపంచానికంతా పెట్టాం. అంటే సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన అంటే కేవలం సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం కాదు, రాయలసీమకు గత 100 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచమే గుర్తించని రోజుల్లో గుర్తించడం కోసం అని చేపట్టిన కార్యక్రమం అది. ఆ గుర్తించే దిశగా రాయలసీమలో జరిగిన అన్యాయాన్ని ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ 10 సంవత్సరాల్లో ఈ రోజు ఒక గ్రౌండ్ క్రియేట్ చేశాం. ఇది ఒక పెద్ద విజయం. ఇదంతా కూడా మన మనసులో గుర్తించుకోవాల్సిన విషయం. ఈ రోజు రాయలసీమలో శ్రీశైలం మీద మనకు ఏ హక్కులు ఉన్నాయి, బచావ్ ట్రిబ్యునల్ ఏ హక్కులు ఇచ్చింది, రాష్ట్రీయ చట్టం ఏ హక్కులు ఇచ్చింది అన్న విషయాన్ని స్పష్టంగా చెబుతూ మన నీటి కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వాల మెడల మీద ఉంచి పూర్తిగా హక్కులను గౌరవించకపోయినా అంతో ఇంతో నీళ్లు సాధించుకోవడానికి సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన దోహద పడిందన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం 2002-3లో 3-4లో 2 సంవత్సరాలు కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో శ్రీశైలం నుండి చుక్క నీళ్లు రాయలసీమకు ఇవ్వకుండా, తాగడానికి ఒక చుక్క నీళ్లు ఇవ్వకుండా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొని పోయి బంగారు పంటలు పండించుకున్నారు. కృష్ణా డెల్టా రైతాంగం అంతా కూడా మాకు ఇంత తక్కువ నీళ్లు వచ్చినా కూడా 70 టీఎంసీ నీళ్లు వచ్చినా కూడా మేము బంగారు పంటలు పండించుకున్నాం అని చెప్పి సంబరాలు అక్కడ జరుపుకుంటూ ఉంటే, ఇక్కడ చుక్క నీళ్లు రాకపోయి గొంతు నిండిపోతున్నా కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం గాని రాజకీయ పార్టీలు గాని నోరు మూసుకొని ఉన్న సందర్భంలో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపిన ఘనత మాత్రం రాయలసీమ సాగునీటి సాధన సమితిది. 2015-16లో కూడా చుక్క నీళ్లు ఇవ్వకపోతే 30,000 మందిని పోయి తీసుకుపోయాం. అక్కడికి తీసుకుపోయి శంకుస్థాపన చేసిన తర్వాత ఈ పాలకులు ఈ ఉద్యమం ముందుకు పోకుండా చావకుండా బతకకుండా అరకొర నీళ్లు వదిలేస్తూ మనకు నీళ్లు ఇచ్చినట్టుగా ఇవ్వనట్టుగా నాటకాలు ఆడుతున్న సందర్భంలో ఈ ఉద్యమం ఈ రోజు నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం మనం చూసుకుంటే 2026లో దాదాపుగా 10 సార్లు నీళ్లు శ్రీశైలం గేట్లు ఎత్తి నీళ్లు కిందికి పోసి 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోసిన సందర్భంలో శ్రీశైలంలో 854 అడుగుల మీద క్యారియర్ రిజర్వ్ 60 టీమ్స్ పెట్టి 875 అడుగుల నీళ్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని నీళ్లు ఉన్నప్పుడు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కేసీకి 2వ పాటకు నీళ్లు ఇస్తామని చెప్పలేని వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఐబి మీటింగ్ లో కూర్చొని మీటింగ్ జరిపారంటే సిగ్గుచేటు. ఈ విషయాలన్నింటినీ కూడా 50 నిమిషాలు నేను పునరుద్ఘాటించాను ఐఐబి మీటింగ్ లో, కానీ రైతుల మైండ్ లోకి ఎక్కలేదు ఆ విషయాలన్నీ కూడా. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చాం. శ్రీశైలంలో మా హక్కులు ఏమున్నాయి, మాకు నీళ్లు ఇవ్వాలి, 2వ పంటకు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిన తర్వాత ఎండిపోతున్నాయి ఆ పంటలని చెప్పి నీళ్లు వదిలిన సందర్భం ఉంటే ఈ ఎమ్మెల్యేలు తర్వాత మేము వదిలిచ్చిన తర్వాత పోయి జెండాలు తీసుకొని పోయి మేము వదిలిచ్చామని చెప్పి చెప్పడం సిగ్గుచేటు ఇది.
అంటే వాళ్ళకు బాధ్యతారాహిత్యంతో పని చేయించుకోవడం చేతగాక మన హక్కులు కూడా పునరుద్ధరించలేక ఐఎంయూటీని డిక్లేర్ చేసి ఉండాల్సింది, రెండో పంటకు మేము నీళ్లు ఇస్తాం మన హక్కులు ఉన్నాయని. అది చేతగాని ఎమ్మెల్యేలు మేము పొదించుకున్న నీళ్లను జెండాలు తీసుకుపోయి చేసుకున్నారంటే సిగ్గుచేటు. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు జరిగే మహాసభలో మేము చెప్పబోతున్నాం. ఈ ప్రాంతం నుండి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు గెలిచారు, ఇళ్లలో ఉన్నారు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగున్న రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతున్నా రాయలసీమకు ఉన్న నీటి వాటాను బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో గెలవడం కోసం తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయడానికి జీవోలు ఇచ్చినా, లేదా ఇక్కడ కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టకపోయినా, ప్రత్యేక ప్యాకేజ్ నిధులు రాకపోయినా, లేకపోతే గుంతకల్లు రైల్వే జోన్ రాకపోయినా, లేదా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాకపోయినా నోరు మూసుకొని ఉన్న ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఎవరైతే ఉన్నారో రాయలసీమలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఏదైనా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ సిగ్గు వచ్చేలాగా ఈ రోజు ఆరోగ్యం బాగలేకపోయినా వడ్డే సోమరేశ్వర గారు లాంటి వారిని ఇక్కడికి తీసుకొస్తున్నాం. అంటే రాయలసీమ సమస్యలు, వెనుకబడిన ప్రాంతాల యొక్క సమస్యలను పక్కనున్న వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఈ ప్రాంత రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో వడ్డే సోమరేశ్వర గారు ఇక్కడికి ఇన్వైట్ చేశాం. క్షుణ్ణంగా విషయాలు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రప్రదేశ్ చెందిన ఝాన్సీ గారిని, రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు గారిని ఇక్కడికి పిలిచాం. మన సమస్యలన్నీ కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అంతా ఒక దానికి వచ్చాం. 3 పార్టీలు ఈ రోజు, తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు అధికారం చెలాయించింది, 19 నుండి 24 వరకు వైసీపీ పార్టీ అధికారం చెలాయించింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీతో కూడిన జనసేనతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఇక్కడ కీలకమైన విషయం, రాయలసీమ డిక్లేర్ చేసి 200 టీమ్స్ ఇక్కడ జలాలు ఇస్తారన్న వాళ్ళు రాయలసీమ హక్కులు తెలంగాణకు పణంగా పెడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా రాయలసీమ పక్షాన ఎవరు లేరు, వెనకబడిన ప్రాంతాల పక్షాన ఎవరు లేరు. వీళ్ళంతా కూడా ఆస్తులు సంపాదించుకోవడం, రాజకీయం చేసుకోవడం, అధికారం కోసమే ఉన్న నేపథ్యంలో థర్డ్ ఆల్టర్నేటివ్ రావడానికి, అంటే వెనకబడిన ప్రాంతాలకు ఏ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందో ఆ పక్షాన నిలబడే పార్టీలు ఎవరన్నా ఉండి సంఘటన చేస్తే వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి, వాళ్ళతో కలిసి నడవడానికి కూడా ఏ విధంగా చేయాలనే చర్చ మేము చేయబోతున్నాం. ఈ రోజు ఆ చర్చకు ఒక ఆది ఈ రోజు 2026 మే 31 జరిగే సమావేశం జరుగుతుంది. ఈ నిరంతర ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు తమిళనాడులో జరిగినట్టుగా ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు వచ్చే దిశగా వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కావేరీ గోదావరి లింకు అని చెప్తున్నదంతా కూడా మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బనకచెర్ల నుండి పెన్నా సంధానం చేస్తా అంటే కావేరీ నుండి గోదావరి అనుసంధానంలో రాయలసీమ ఒక చుక్క నీరు లేవు. ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయన 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు చేస్తున్న మహానాడులో ఎన్టీఆర్ గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలన్నట్టుగానే ఇది కూడా మాట్లాడుతున్నారు రాయలసీమలో చేయాలని చెప్పి. ఈ రోజు మేము స్పష్టంగా చెప్తున్న బనకచెర్ల జరిగిన అన్యాయం ఏం జరిగింది, పోతిరెడ్డిపాడు బనకచెర్ల రాయలసీమకు వరం అయితే ఆ వరాన్ని తీసుకొచ్చిన వాళ్ళు స్పష్టంగా చెప్తున్న అంజయ్ గారు, ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయనకు వారసులుగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆయనకు వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనకు వారసులుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని పోతిరెడ్డిపాడు బనకచెర్లను పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్ఆర్బీసీ కుడికాలంలో 22,000 క్యూసెక్కులు నీరు పారవలసి ఉంటే 8,000 క్యూసెక్కులు నీరు పారుతున్నాం అని పట్టించుకోకుండా కేవలం 30 కోట్లు ఖర్చు పెడితే బనకచెర్ల నుండి బోర్కల్ వరకు నీళ్లు 22,000 పారి ఆ ప్రాంతానికి అంతా పారేదానికి ఖర్చు పెట్టని వైన ఒకవైపు కనపడుతుంది. తెలుగొంగ వైపు కూడా వెనుగోడు నుండి నీళ్లు పారకుండా ఉంటే ఆ నీళ్ళన్ని కిందకు వదిలేస్తున్న నేపథ్యం కనపడుతూ వీళ్ళు ఈ రోజు రాయలసీమ 40 రోజుల్లో 120 టీమ్స్, 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకోవాల్సి ఉంటే 30 రోజుల్లో 30 టీమ్స్ కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితుల సందర్భంలో గోదావరి బనకచెర్లని మాట్లాడుతూ మోసం చేస్తున్న వైన స్పష్టంగా కనపడుతుంటే ఇంకొక ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 క్యూసెక్కులు తీసుకొస్తాం బనకచెర్ల దగ్గరికి అంటున్నారు. వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చిన 44,000 క్యూసెక్కుల్నే 13,000 క్యూసెక్కుల నీటిని కూడా మనం బనకచెర్ల నుండి తీసుకోలేకపోతుంటే ఆ 44,000 క్యూసెక్కులు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టకుండా కుందు నదిని వెడల్పు చేసి డబ్బులు చేసుకునే కార్యక్రమం ఆయన చేసుకుంటూ పోతే హంద్రీ నీవా కాలువకు లైనింగ్ చేస్తూ డబ్బులు చేసుకునే పని తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ ప్రజల వైపు చూడకుండా పందికొండ రిజర్వాయర్ నుండి నీళ్లు రాకపోయినా, గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి కాకపోయినా, లేదా ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం మూలబడిన అలగునూరు రిజర్వాయర్ కు రిపేర్ కి డబ్బులు ఇవ్వకుండా, గోరకల్లు రిపేర్ కి డబ్బులు ఇవ్వకుండా మాట్లాడుతున్న వైనంతో స్పష్టంగా అర్థమైపోయింది. 12 సంవత్సరాలు వీళ్ళు ప్రజల పక్షాన లేరు, వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దిశలో ఉన్నారు. కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ ఏముంది, రాయలసీమ అంశాలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారని వెతికే ప్రాసెస్ ను ఈ రోజు ఇక్కడ వదిలిపెట్టాం. అలాంటి వాళ్ళు వస్తే రాజకీయంగా కూడా వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి కూడా మేము సిద్ధమయ్యేదానికి చర్చా కార్యక్రమం చేస్తున్నాం. లేదా ఈ లోపుగా మనసు మార్చుకొని అమరావతి పోలవరాన్ని పక్కన పెట్టి ఆయన డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాయలసీమ వైపు కూడా చూసే కార్యక్రమాలు చేపడితే ఆయన 10 కాలాలు ఉంటారు. లేకపోతే ఆయనకు నామం పెట్టడానికి ప్రజలకు సిద్ధమవ్వండి అని చెప్పి అప్పీల్ చేసే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. మీ ద్వారా ఈ రోజు ప్రజానికానికి అంతా అప్పీల్ చేస్తున్నాం.
ఈ రోజు రాయలసీమ భవిష్యత్తును అంతా నాశనం చేసింది ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి వారసులకు వచ్చిన రాజకీయ నాయకత్వం చేసింది. ఆ నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్త నాయకత్వం తీసుకురావడానికి చేసే కార్యక్రమానికి ఈ రోజు 10వ వార్షికోత్సవం సందర్భంగా నాంది పలుకుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.